భారతీయ స్వాతంత్ర ఉద్యమ నాయకుడిగా స్వాతంత్రంలో కీలకంగా వ్యవహరించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన జీవానందరెడ్డిని రెడ్డి సంఘం నేతృత్వంలో ఘనంగా సన్మానించారు. పామిడి సమీపంలో ఉన్న తన కార్యాలయంలో అనంతపురం జిల్లా రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు పాటిల్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విగ్రహదాత జీవానందరెడ్డిని శాల్వా కప్పి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర పుస్తకం మరియు మేమంటతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ కృష్ణారెడ్డి, అల్లా మధుసూదన్ రెడ్డి, సోమిరెడ్డి, దయ్యం హనుమంతురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి వ్యక్తి మీకు ఫ్యాక్టరీ పెట్టి ఇన్ని సహకారాలు అందిస్తూ బట్టలు పంచడం అన్నీ చేస్తున్నామని విన్నాము. మీ అందరూ ఒక రకంగా చెప్పాలంటే పుణ్యం చేసుకున్నారు. ఇలాంటి స్వామి గారు దానగుణం ఉన్నవారు, భక్తితో ఉన్నవారు దొరకడం సంతోషపడి. థ్యాంక్ యూ. సో ఏం లేదు, ఇల్లు మీరు వచ్చినట్లే చెప్తాను. ఒక 2 నిమిషాలు, ఎందుకంటే ఎక్కువ డిస్టర్బ్ చేస్తే డిస్టర్బెన్స్. 2 నిమిషాలు. ఈరోజు ఫ్యాక్టరీకి రెడ్డి సంఘం వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు మీ గురించి, మీరు ఇప్పుడు పడుతున్న కష్టం గురించి, గతంలో మీరు పడ్డ కష్టాల గురించి కొంత ఈ సమాజం పట్ల అవగాహన ఉన్నవారు కొన్ని విషయాలు మీకు చెప్తారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న స్వామి గారి సేవా కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటున్న అందరికీ ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణారెడ్డి, అనంతపురం రెడ్డి సంఘం అధ్యక్షుడు. నాతో పాటు మీరు స్థానంతో వచ్చారు. మీకు ఇప్పుడు ఈ విషయం తెలియజేయడం ఏమన్నా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని అనంతపురంలో ఆర్ట్స్ కాలేజీ ముందు నిర్మాణం చేశారు. ఈ కార్యక్రమానికి మాకు ప్రోత్సహించి మాకు అన్ని విధాల సహకారం చేసి 12 లక్షల రూపాయలు విలువ గల కంచు విగ్రహాన్ని ఆయన మాకు ఈ కార్యక్రమంలో విరాళంగా ఆ విగ్రహాన్ని మాకు ఇచ్చారు. ఆ విగ్రహాన్ని మేము ప్రతిష్ఠించి అక్కడ నిన్నటి రోజు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాము. ఈ సహాయం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ దాతగా నిన్నటి రోజు కార్యక్రమానికి స్వామి గారిని మేము ఆహ్వానించాము. కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకుండా పోయినందుకు గాను మేము ఇక్కడ స్వామి గారికి ఈ కార్యక్రమంలో మేమంతోనూ శాల్వాతోనూ సన్మానించి, అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఇస్తూ ఆయన సన్మానించడానికి ఆయన మాకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఆయనకు సన్మానం చేస్తున్నాం.